వెల్కమ్ టు హైడ్రోలిక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీ మిషన్ యొక్క సేల్స్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేయాలంటే ఈ వాట్సాప్ నంబర్కి మీ మిషన్ యొక్క ఫొటోస్ మరియు వీడియోస్ పంపించండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైడ్రోలిక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జేసీబీ 130 ఫుల్ రివ్యూ చూపెడతాను మీకు. మిషన్ వచ్చి జేసీబీ 130. और ये ट्रैक मोटर से जेसीबी 130 ट्रैक मोटर ना, ट्रैक मोटर है ये ट्रैक मोटर. ये ट्रैक मोटर में గేర్ ఆయిల్ వచ్చి మనకి 3 లీటర్లు పడుతుంది. ఇటు ఒక 3 లీటర్లు, అటు ఒక 3 లీటర్లు. అంటే మనం ఎగ్జాక్ట్గా 3 లీటర్లు అని కాదు, 3 లీటర్ల మెజర్మెంట్ మనం ఇది లెవెల్లో పెట్టుకుని ఇది ఆయిల్ డ్రైన్ చేసేది. ఇది లెవెల్ అన్నమాట. ఇట్లా లెవెల్కి రావాలి. లెవెల్కి వచ్చాక మనం ఇందులోంచి పోస్తాం కదా, డ్రైన్ ఆయిల్, ఇందులోంచి ఆయిల్ పోయాను అనమాట. ఇది డ్రైన్ చేయడానికి. ఇందులోంచి ఆయిల్ పోసినప్పుడు మనం ఇది ఎప్పుడైతే ఫుల్ లెవెల్ వస్తుందో ఇందులోంచి ఆయిల్ బయటకు వస్తుంది అనమాట. ఈ గేర్ ఆయిల్ ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో ఇంకా లెవెల్ సరిపోయినట్టు. వెంటనే ఈ బోల్ట్ క్లోజ్ చేయాలన్నమాట మనం. ఓకేనా. మ్యాక్సిమం 3 లీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి కంపెనీ మనకి 280 అట్లా పడుతుంది షార్ట్గా. అంటే కొంచెం ఈ కింద ఉండిపోద్ది కాబట్టి 3 లీటర్స్ పట్టదు, 280 290 అట్లా పడుతుంది. ఓకేనా. ఇది వచ్చి గేజ్ వచ్చి 90. వచ్చే బ్యాటరీ ఏరియా, ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్, ఇది బ్యాటరీ సెటప్. ఇది వచ్చి కూలెట్ డబ్బా, మ్యాక్సిమం మినిమం అన్నమాట. ఫ్రెండ్స్, జేసీబీలో ఇది ఒక సిస్టమ్, అడ్వాన్స్ సిస్టమ్. ఇది ఎప్పుడైనా సరే మనకి ఫైర్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా సరే బ్యాటరీలకు ఓపెన్ చేయకుండా మనం లాక్ని ఇట్లా ఈ లాక్ తీసామంటే ఇంకా పవర్ సప్లై ఉండదన్నమాట. అంటే బ్యాటరీ నుంచి మన మెషిన్కి ఎటువంటి సప్లై ఉండదు. ఎప్పుడైతే మనం దీన్ని లాక్ చేస్తే, ఇలా లాక్ చేసామంటే ఇప్పుడు సప్లై వస్తుంది అన్నమాట. ఇట్లా ఉండాలి. ఏ యాంగిల్లో ఉంటే మనకు సప్లై, కరెంట్ సప్లై వెళ్తుంది. ఎప్పుడైతే ఈ లాక్ ఇలాగా ఆఫ్ చేసామో సప్లై అయిపోద్ది. ఇంకా మీరు ఇక్కడ టెర్మినల్స్ అవి పక్కన వద్దు బ్యాటరీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇది అడ్వాన్స్ టెక్నాలజీ లాక్ మన బ్యాటరీకి పవర్ సప్లై సంబంధించి. ఓకేనా. ఈ ఏరియా అంతా బ్యాక్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అదే ఉంటుంది బ్యాక్ వ్యూ. మన ఆపరేటర్ అయినా ఈ మిషన్కి వినోద్ సాహో ఆపరేటర్. జేసీబీ 130కి ట్రాక్ మోటర్. ఇది కానీ రైట్ సైడ్, అది లెఫ్ట్ సైడ్. ఇక్కడ వచ్చి మెయిన్ పంప్ అన్నమాట. పైలట్ ఫిల్టర్ లాంగ్ ఇచ్చారు 130కి. కొన్ని మిషన్ షార్ట్ కూడా ఉంటుంది. ఇది లాంగ్ 130 లాంగ్ ఇచ్చారు. ఇది డీజిల్ ఫిల్టర్. సక్షన్ పైప్. ఇది వచ్చి హైడ్రోలిక్ ట్యాంక్ అన్నమాట. పైనుంచి చూపెడతాను. హైడ్రో ట్యాంకు సైడ్ వచ్చి
హైడ్రాలిక్ ట్యాంక్ వచ్చి మనకి 73 లీటర్స్ పడుతుంది. ఇది హైడ్రాలిక్ ట్యాంకు. మొత్తం సిస్టమ్ వచ్చి అయితే 160 లీటర్స్. అంటే మొత్తం పైపులు అట్లా అన్నిటికి సంబంధించి అయితే 160 లీటర్స్. ఓన్లీ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 73 లీటర్స్. డీజిల్ ఇది డీజిల్ ట్యాంక్. అది వచ్చి డీజిల్ ట్యాంక్ వచ్చి 253 లీటర్స్ అన్నమాట. కదా నెక్ పైకి వెళ్దాం, ఒకసారి టాప్ వ్యూ చూద్దాం. डीजल लागल है सर. कहाँ से ना స్వింగ్ మోటారు. ఇది వాల్ బ్యాంక్. స్వింగ్ మోటార్ వచ్చి మనకు 2.2 లీటర్స్ ఇచ్చిండ్రు. గేర్ ఆయిల్ ఇది వచ్చి 90 గేర్ ఆయిల్. సైడ్ హైడ్రాలిక్ ట్యాంకు. ఇది మెయిన్ ట్యాంకు, మెయిన్ హైడ్రాలిక్. ఇది వచ్చి ఫిల్టర్ వస్తుంది అన్నమాట. మెయిన్ ఫిల్టర్ వచ్చి డీజిల్ ట్యాంక్. వచ్చి ఇంజన్. बढ़िया छोड़ देना. एक रूमाल ले, रूमाल ले. ठीक है, तू अपन से सो जाओ तो तू ले. हम नहीं करवा आगे रहो. టాప్ ఈ విధంగా ఉంటుంది. చదవనా ఫస్ట్ క్యాబిన్లోకి కూడా వెళ్దాం. క్యాబిన్లోకి వెళ్ళి క్యాబిన్ కూడా చూపెడతాం మీకు. अभी लेट हो रहा है. ఇది మీటర్. ఇది డిజిటల్ మీటర్. అలా మామూలు మ్యాగ్. మనకి సీట్లో వ్యూ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. బూమ్ బకెట్, సూయింగ్ స్టిక్, మనకి ఇది స్టోర్ ప్లేస్. బ్యాక్ సైడ్ ప్లేస్ ఎలా ఉంటుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది 130 యొక్క జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషను. हेलो ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.
థ్యాంక్ యూ.